EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వక్ఫ్ నిబంధనలు స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది మోదీ. ఎస్సీ ఎస్టీలకు మోసం చేసింది రేవంత్. కేటీఆర్ ఫైర్. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం సీఎం చంద్రబాబు. తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో భారతదేశంలో అతిపెద్ద స్కామ్ జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి. వక్ఫ్ సవరణ బిల్ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వైఖరిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. ముస్లిం చాందస్తవాసులను బుజ్జగించడం మాత్రమే కాంగ్రెస్ తెలుసని, కొత్త చట్టాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడమే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ స్వప్రయోజనాల కోసం వక్ఫ్ చట్టంలోని రూల్స్ను మార్చేసిందని ఆరోపించారు. ముస్లింలపై అంత ప్రేమ ఉంటే పార్టీ అధ్యక్షుడి పదవిని ముస్లింలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. లోక్సభ ఎన్నికల్లో 50% టికెట్ వారికే ఇచ్చి వారు గెలిచి ఉంటే తమ అభిప్రాయాలను వారు వ్యక్తం చేసి ఉండేవారు కదా అని నిలదీశారు. ఎవరికి మంచి చేయరాదన్నది కాంగ్రెస్ ఉద్దేశమని అన్నారు. हरियाणा की भाजपा सरकार अब राज्य की 24 फसलों को एमएसपी पर खरीदती है. हरियाणा के लाखों किसानों को. తెలంగాణ ఇప్పుడు ఎన్నికలు పెడితే తుఫాన్ వాతావరణంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డికి ఇంటికి త్వరగా పంపాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. కేసీఆర్ మళ్లీ సీఎం కాబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణకు మళ్లీ మంచి రోజులు వస్తున్నాయని ఉద్ఘాటించారు. ఇవాళ సోమవారం తెలంగాణ భవన్లో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్కు కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. చిన్న చితక వ్యక్తి కాదు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే సాబు చేవెళ్ళకొచ్చి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ రిలీజ్ చేసి 12 లక్షలు ఇస్తామని చెప్పిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, 2 బడ్జెట్లు పెట్టినావు అంటే 40% టైం అడిచిపోయింది. ఇంకెప్పుడు పెడతావు అంబేద్కర్ అభయ హస్తం? ఎప్పుడు ఇస్తావు 12 లక్షలు? 12 లక్షలు కాదు కదా, నాకైతే తెలుసు, మీకు కూడా తెలుసు, రాష్ట్రంలో దళితులందరికీ అర్థమైపోయింది. 12 రూపాయలు కూడా ఇవ్వడు వీడు, పచ్చి దొంగ. ఇంకొక మాట, 6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. 5 లక్షలు కాదు, డబుల్ బెడ్రూము 6 లక్షలు ఇస్తా నేను, మిగతా వాళ్ళకి 5 లక్షలు ఇస్తా, ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తా అని చెప్పిండు. మరి నేను అడుగుతున్నా ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ జయంతి సందర్భంగా, ఏమైంది నీ 6 లక్షల మాట? ఎక్కడ పోయింది? ఖార్గే గారు ఎక్కడున్నారు? రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు? మీరు చెప్పిన కథలేమాయే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంకా చాలా చెప్పిర్రు. నేను 2 అడుగుతున్నా. ఏమన్నారు ఆ రోజు? అసైన్డ్ భూముల పునరుద్ధరణ, సమాన హక్కులు, పట్టాలు ఇస్తామన్నారు అసైన్డ్ భూములకు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు జాబ్ నోటిఫికేషన్ ఇవ్వకూడదని కావాలనే నోటిఫికేషన్ ఇవ్వలేదు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఒక స్పష్టమైన ప్రకటన ఇచ్చినాము. ఇప్పటి నుంచి ఈ ఎస్సీ కేటగరైజేషన్ విషయంలో తుది నిర్ణయం జరిగే వరకు ఏ నోటిఫికేషను, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ మా ప్రభుత్వం ఇవ్వబోదు అనే ఒక నిర్ణయం ప్రకటించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. జూన్ 2న ప్రతి మండలంలో రాజీవ్ యువ వికాస పథకం లబ్ధిదారులకు పత్రాలు ఇస్తాం. ఆ తర్వాత 3 నుంచి వారం రోజుల పాటు వారికి ట్రైనింగ్ క్లాసులు ఇస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మండలాల వారుగా శాంక్షన్ లెటర్లు ఇస్తూ 9వ తారీఖు లోపల అన్ని మండలాల్లో శాంక్షన్ లెటర్స్ అందించే కార్యక్రమం కూడా అయిపోతుంది. శాంక్షన్ లెటర్లు ఇచ్చిన తర్వాత వారు ఎంచుకున్నటువంటి స్వయం ఉపాధి పథకానికి సంబంధించినటువంటి స్కీమ్కి ఒక కనీసం 3 రోజులు తగ్గకుండా వారం రోజులు ఉండేటట్టుగా ఒక ట్రైనింగ్ ఓరియంటేషన్ ప్రోగ్రాం కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంచుకున్న పథకాన్ని గ్రౌండింగ్ చేసేటువంటి వ్యవస్థని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టింది. అంబేద్కర్ మీద ఎందుకింత కుంచిత మనస్తత్వం? రేవంత్ రెడ్డి. గత ఏడాది సెక్రటరియట్ పక్కనే 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం కనీసం అలంకరణ చేయకుండా, పూలమాయ వేయకుండా ప్రజలను చూడడానికి అనుమతించకపోవడం విమర్శలకు రావడంతో ఈ సంవత్సరం అలంకరణ చేసి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి కూడా 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాల వేయకుండా ట్యాంక్ బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు. రాజకీయ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా నివాళులర్పించిన కేటీఆర్, హరీష్ రావు. గుంటూరు జిల్లా పొన్నెకల్లు పర్యటనలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ దళిత కుటుంబానికి ఊహించిన ఆనందం పంచారు.
గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించిన చంద్రబాబు అక్కడ ప్రవీణ్ అనే యువకుడికి మెకానిక్ షెడ్డును సందర్శించారు. అనంతరం అతని ఇంటికి వెళ్లారు. యువకుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కలలో కూడా తన ఇల్లు మెకానిక్ షెడ్డును చంద్రబాబు వస్తారని ఊహించలేదు. ప్రవీణ్ కుటుంబ సంతోషంతో మునిగిపోయారు. బైక్ మెకానిక్ల సమస్యలు ప్రవీణ్ ద్వారా తెలుసుకున్న సీఎం చంద్రబాబు ప్రవీణ్కు మంచి శిక్షణ ఇచ్చి మెరుగైన వసతులతో గ్యారేజ్ ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని అధికారులకు స్థానిక నేతలకు సూచించారు. ఇల్లు కూడా మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు రెండు ఇది కాలువపురం ఇల్లు కట్టలేరు కదా ఇక్కడ ఎట్లా చేయగలుగుతారు? ఎక్కడ ఇవ్వగలుగుతారు? అంటే రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఎప్పుడు అప్రమత్తులై విద్యావంతులై ఆత్మగౌరవంతో ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడే ఆ జాతి బాగుపడుతుందని అంబేద్కర్ అన్నారని స్మరించుకున్నారు. ఆ మహనీయుని వాక్కు స్ఫూర్తిగా బడుగు వర్గాల ఆత్మగౌరవాన్ని నిలపడానికి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి అంకితభావంతో మనందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అంబేద్కర్ కలగన్న సమాజాన్ని సాధించుకుందామని ఉద్ఘాటించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, స్వతంత్ర భారత తొలి న్యాయ మంత్రిగా, స్వాతంత్రోద్యమ వీరుడిగా ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహానుభావుని దేశ సేవను స్మరించుకుందామని తెలిపారు. దళిత అభ్యుదయానికి అందరం పునరంకితమవుతామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. ఆ రోజు బలవంతంగా తోలకొచ్చేవాళ్ళు, మీటింగులు పెట్టేవాళ్ళు, కడాన మనుషులు పారిపోతామంటే కందకాలు కూడా దువ్వారు చుట్టూరు ఎవరు పారిపోకుండా. మనుషులు వస్తే హెలికాప్టర్లో వస్తూ కిందన చెట్లని నరికేసేవాళ్ళు. అంటే ప్రజలతో మమేకం కాకుండా ఇష్టానుసారంగా చేశారు. అందుకే నేను చాలా సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. నా జీవితంలో అలాంటి గెలుపు ఎప్పుడూ చూడలేదు. అంటే అభ్యర్థులు పెడితే 94% పెట్టిన అభ్యర్థులందరూ గెలిచారంటే అది ఆ రోజు ప్రజల్లో ఉండే అభిప్రాయం. నేను కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో నష్టపోయినటువంటి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం అదే మరిగా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారితో కలిసి జనసేన వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పార్టీ నేతలు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి మెరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, టీజేఆర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎంపీ నందిగం సురేష్, ఎస్ఎస్ఎల్ నేత కొమ్మూరి కనకరావు, పలువురు దళిత నేతలు కార్యకర్తలు హాజరయ్యారు. మహానుభావుడు ఈ దేశం సువిశాలంగా ఉండాలని, అస్పృశ్యత అంటరానితనం ఉండకూడదని, అందరూ సమానంగా ఉండాలని, మన దేశ రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు కూడా ఈరోజు చాలా ఉన్నతంగా చూసే విధంగా భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన మహానుభావుడైనటువంటి అంబేద్కర్ గారి యొక్క పుట్టినరోజు. చాలా ఆనందం. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అంబేద్కర్ ఆలోచన పరులు, మేధావులు ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఒక ఆశయాన్ని పక్కన పెట్టేసి ఈరోజు బరుగు బలహీన వర్గాల మీద, ముఖ్యంగా దళిత వర్గాల మీద దాడులు కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి, ఆ విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్నారు. అంబేద్కర్ గారి యొక్క లక్ష్యాలకి అనుగుణంగా 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో మేము పదే పదే చెప్తున్నాము, రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి ఈ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అధికారులు ఒక వరుసలో హాల్ టికెట్ నెంబర్ ఉంటే 654 మందికి ఒకటే మార్కులు వచ్చాయి. ఇంకో వరుసలో హాల్ టికెట్ నెంబర్ ఉంటే 702 మంది అభ్యర్థులకు ఒకటే మార్కులు వచ్చాయి. ఇది ఎలా సాధ్యం? బీజేపీ నాయకులకు తెలంగాణ యువత పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే గ్రూప్ 1 పరీక్షల స్కామ్పై సిబిఐ విచారణ జరిపించాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. సెంటర్లో 1497 మంది రాస్తే 74 మంది వస్తే ఉద్యోగాలు అందులో ఉట్టి మహిళలతోనే ఎందుకు రాపించిర్రు? అలా పురుషులు అబ్బాయిలు ఎందుకు లేరు? వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఏ సెంటర్లైనా అబ్బాయిలు అమ్మాయిలు కలిసి రాస్తారు. వాట్ ఈస్ ద ఇంట్రెస్ట్? ఇది పెద్ద స్కామ్ భయ్. వాళ్ళు రెడీ అవుడైంది. దిస్ ఈజ్ ద స్కామ్. ఇది మొత్తం క్యాన్సిల్ చేయాలంటున్నాను నేను. ఇలా హాల్ టికెట్ నెంబర్ 470 to 471 చెప్పిన అందరికీ
ఈ 654 మంది అందరికీ సేమ్ మార్క్స్ ఉంటాయి అబ్బాయి ఎక్కడన్నా? ఒంగోలు పార్లమెంటరీ కాపునాడు అధ్యక్షులు పోగుల మల్లికార్జున ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా కాపునాడు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాల సుబ్రహ్మణ్యం హాజరై ఒంగోలు జిల్లాలో కాపునాడుకు తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంటరీ కాపునాడు అధ్యక్షులు మరియు వారి కమిటీ సభ్యులకు నియామక పత్రాలను కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారి చేతుల మీదుగా అందజేశారు. జాతీయ ధన్యవాదాలు. మనం మొట్టమొదట ఈ సభ నిర్వహించే ముందుగా ఈ మధ్య మన కాపు సంఘ నాయకులు మరణించున్నారు. వారికి 2 నిమిషాలు సంతాపం పడుతామని వాళ్ళ పేరు పెద్దలు మన జాతీయ కాపునాడు అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారికి మొట్టమొదటిసారిగా ప్రకాశం జిల్లా ఒంగోలు విచ్చేసిన దానికి ముందుగా పెద్ద ఆయనకి మా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ముందుగా వారికి ఒక చిరు సన్మానం. ప్రకాశం జిల్లా గోనికొండపల్లి ప్రాంతానికి చెందినవాడు. నేను కూడా మా అమ్మమ్మ గారి ఊరు, మా మదర్ ఊరు ఇక్కడ బల్లికుర్రం మండలం అద్దంకి పక్కన గంగనపాలెం. దాంతో ప్రకాశం జిల్లాకి మాకు ఎంత సంబంధాలు ఉన్నా అఫీషియల్గా కాపునాడు పేరు మీద మొట్టమొదటిసారిగా మన సీని గారు చెప్పినట్టు మొట్టమొదటిగా అఫీషియల్గా కాపునాడు పేరు మీద ఈ సమావేశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఏంటంటే కాపునాడు మెయిన్ ఎజెండా ఏంటంటే రాష్ట్రంలో దాదాపు ఏ పేరుతో పిలువబడుతున్న కాపులైనా సరే 30% ఉన్నాం మనం. బీసీలోనే మన కాపు అనే పేరు మీద 10% పైగా మనం ఉన్నాం. అంటే అక్కడ తూర్పు కాపు కానీ, మున్నూరు కాపు కానీ, కృష్ణ బల్జీ కానీ, వాడ బల్జీ కానీ, సూర్య బల్జీ కానీ, ఇలా రకరకాల బల్జీల పేరు మీద 10% ఉన్నాం. అంటే రాష్ట్రంలో మనం దాదాపు 30% ఉన్నాం. ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే పెద్దలు మన జాతీయ కాపునాడు అధ్యక్షులు గాండ్ల సుబ్రహ్మణ్యం గారు ప్రకాశం జిల్లా ఒంగోలు రావటం అనేది మొట్టమొదటిసారిగా ఇక్కడ రావటం జరిగింది. వారికి ముందుగా మా అందరి తరపున ఆయనకి అభినందన తెలియజేస్తుంది. గాళ్ళ సుబ్రహ్మణ్యం గారు ఒంగోలు రావటం మా అందరికీ ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ తక్కువ పిలుపుతో ఇంపార్టెంట్ వాళ్ళని అప్పటికప్పుడు అనుకొని మన మళ్ళీ వారి మిత్ర బృందం అందరం కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక మిర్యాల వెంకట్రావు గారి యొక్క పునాదిని బలపరుస్తూ ప్రతి పార్లమెంటు నియోజకవర్గాల్లో 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో బాలబాలికలు ఉచితంగా విద్య నేర్పించడానికి వక్ఫ్ నిబంధనలు స్వార్థం కోసం కాంగ్రెస్ మార్చేసింది. మోదీ
ఎస్సీ ఎస్టీలకు మోసం చేసింది రేవంత్, కేటీఆర్ ఫైర్. అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం, సీఎం చంద్రబాబు. తెలంగాణలో జరిగిన గ్రూప్ 1 పరీక్షల్లో భారతదేశంలో అతిపెద్ద స్కామ్ జరిగింది, పాడి కౌశిక్ రెడ్డి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.